మరి క్రమంగా భవిష్యత్తులో ప్రజల నిర్ణయాలని ఎవరు డిసైడ్ చేస్తారో తెలియదు. ఇదివరకు సినిమా టిక్కెట్లకు సంబంధించి ఒక ప్రొసీజర్ ఉండేది. అది ప్రభుత్వం చేతిలోనే ఉండేది. ప్రభుత్వం అధికారాన్ని ఉంచుకునేది. రూ. 10 సినిమా ఛార్జ్ పెంచితే నేలకు ఇదే దాని పేరేంటి కుర్చీకి రూపాయి, బాల్కనీకి రూ. 2 పెంచినప్పుడు నేలకు రూ. 10 పెంచితే రచ్చ రచ్చ చేశారు కమ్యూనిస్టులు. ఆందోళన చేసేవాళ్ళు. చివరికి ఓ పావలా తగ్గించేవాళ్ళు గ్యారంటీగా. రూ. 10 పెంచిన చోట పావలా తగ్గించేవాళ్ళు, రూపాయి పెంచిన చోట రూ. 10 తగ్గించేవాళ్ళు, రూ. 2 పెంచిన చోట రూపాయి తగ్గించేవాళ్ళు. తద్వారా వీళ్ళు విజయం, అటు వాళ్ళు విజయం. రేట్ అయితే పెరిగింది కానీ అంతకు ముందు కంటే తగ్గింది. ఈ టైప్లో ఉండేది. ఇవాళ వచ్చేటప్పటికి ఇష్టం రూ. 1000 వేసుకుంటారా, 500 వేసుకుంటారా, అడగడం పాపం అన్నట్టుగా రేట్లు, టికెట్ రేట్లు ఇష్టం వచ్చినట్టుంది. కమ్యూనిస్టులు బలహీనపడడం, ఉద్యమాలు చేసే వాళ్ళకి ఓపిక లేకపోవడం, అభిమానుల్లో అదొక ఫ్యాషనిజం పెరిగిపోవడం, తాము ఎంత ఎక్కువ పెట్టి టిక్కెట్లు కొనుక్కుంటే అంత గొప్ప అనుకోవడం, తమ హీరో సినిమా టికెట్ రేట్లు 100 కాదు, 1000 కాదు, లక్షలు ఉన్నా బెటర్, వాళ్ళు అసలు ఆకాశంలో నుంచి వచ్చిన వాళ్ళు దైవాంశ సంభూతులను ఫీల్ అవడంతో నడుస్తుంది. ఇదే ట్రెండ్లో ప్రభుత్వాల మీదన మిగతా ఫ్యాన్స్ నుంచి లేకపోతే సాధారణ వాళ్ళ నుంచి ప్రెషర్ వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం జగన్ చేస్తే, జగన్ చేసినందుకు జగన్నే ఇంటికి పంపించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ధైర్యం చేసింది. టిక్కెట్ రేట్లు పెంచుకోవడం అనేటటువంటి 200కి మించి ఉండకూడదు అని. దాని మీద మల్టీప్లెక్స్ల అసోసియేషన్ కోర్టుకు వెళ్ళింది. హైకోర్టు ఇప్పుడు ఆ ప్రభుత్వం ఇచ్చిన రూ. 200 టిక్కెట్ హయ్యెస్ట్ అన్నటువంటి దాన్ని స్టే ఇచ్చింది. తద్వారా వాళ్ళు ఇష్టం వచ్చిన రేటు పెంచుకోవచ్చు. ఇంకా ప్రభుత్వాలు ఎందుకు, వాళ్ళకే ఇచ్చేస్తే పోలేదు సినిమా వాళ్ళకి పరిపాలనని.